ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ ఖండము 31వ అధ్యాయము 8వ వచనం విధంగా రాయబడి ఉంది. నీ ముందర నడుచువారు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు ఎనబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, 2025 సంవత్సరం నవంబర్ మాసం 22వ తారీఖున దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే, మనం ఈ లోకంలో వచ్చే సాతాను శోధనలకు భయపడిపోతూ, లోకానుసారమైన జీవితాల్లో పడిపోతూ, మనం ఎన్నో విధాలుగా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది గనక, నీ ముందర నడిచేవాడు యెహోవా. యెహోవా మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క ప్రేమను చూపిస్తూ మన యొక్క జీవితాల్లో ఆయన ఎంతగానో మనల్ని దీవించాలని, మనల్ని కాచి కాపాడాలని, మన తోడై ఉండి మన వెన్నంటి ఉండి మనల్ని ఎన్నటికీ కూడా ఎడబాయని స్థితిలో ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మీకున్న స్థితి ఏదైనప్పటికీ, మీకున్న పరిస్థితులు ఏమైనప్పటికీ, మీకున్న ఆర్థిక స్థితులు ఏవైనప్పటికీ, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పటికీ, దేవుని యొక్క సన్నిధిలో మీరు గోజాడినప్పుడు, దేవుని యొక్క ప్రేమ కొరకు మీరు ఎదురు చూసినప్పుడు, దేవుని యొక్క చిత్తం కొరకు మీరు ఎదురు చూసినప్పుడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడుగా లేడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన మనల్ని హక్కును చేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఆయన మన ముందు నడిచేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని విడువనివాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎడబాయని దేవుడిగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్న మనము ఒక్క నిమిషం దేవునిలో ప్రేమలోకి వెళ్దాం. ఆ యొక్క ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క ప్రేమను రుచి చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సమయంలో ప్రభువా, మన ఆయన ఎంతో దిగజారిపోయిన పరిస్థితులు, ఎన్నో విధాలుగా కృంగిపోయిన స్థితి, ఎన్నో విధాలుగా లోకానుసారమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్న ఎంతోమంది బిడ్డలు ఈరోజు ఈ క్షణం నీ సన్నిధిలో మోకరించి ఉన్నారు. అవునయ్యా, మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలు పట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు రాజా. నువ్వే మమ్మల్ని కాచి కాపాడుతున్నావని, నీ యొక్క సన్నిధి కాంతి మాకు తోడై ఉన్నదని, నీ యొక్క ప్రసన్నత మాకు ఇచ్చావని, నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుతున్నావని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను విడువడు ఎడబాయను అని సెలవిచ్చిందేవా. నీకే స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నిన్ను బట్టి మేము అర్చించు వారముగా ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు మాత్రమే మహిమ చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.